నాకు 2 days బ్యాక్ ఒక డౌట్ వచ్చింది. నేను చిన్నప్పుడు వాటర్ డిస్ట్రిబ్యూషన్కి ట్యాప్స్ కానీ, పబ్లిక్ ట్యాప్స్ కానీ, పైప్స్ కానీ అన్నీ ఐరన్ ఉండేవి. సో అప్పటికి ఇప్పటికి ఏం డిఫరెన్స్ వచ్చిందా అని డౌట్ వచ్చింది. సో పైప్ వల్ల, ఐరన్ పైప్ వల్ల, ప్లాస్టిక్ పైప్ వల్ల డిఫరెన్సెస్ ఏమి, అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ అన్నీ చూసుకుంటే, సో ఈ ఐరన్ డెఫిషియన్సీ ఉంది కదా, అది ఇప్పుడు పెరిగిపోయింది. ఎందుకు? ఈ పీవీసీ పైప్స్ వల్ల. దీంట్లో ఇవి ఐరన్ కాదు కదా, ఇదంతా ప్లాస్టిక్. అప్పుడు ఎవరు ఐరన్ ఈ 20 years బ్యాక్ నేను చిన్నప్పుడు ఎవరు ఐరన్ డెఫిషియన్సీకి ట్యాబ్లెట్స్ వేసుకునేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు మ్యాక్సిమం అందరూ వేసుకోవాల్సి వస్తుంది. ఎందుకు? ఐరన్ డెఫిషియన్సీ పెరిగిపోయింది. సో దీనికి దానికి ఏమన్నా లింక్ ఉందా అని గూగుల్లో చెక్ చేస్తే ఉందంట. సో ఐరన్ డెఫిషియన్సీ వాళ్ళు ఐరన్ పైప్స్లో వచ్చిన వాటర్ తాగితే ఆ ఐరన్ డెఫిషియన్సీ ఫుల్ఫిల్ అవుతుందంట. సో ఇట్లా టెక్నాలజీ పెరిగే కొద్దీ మన హెల్త్కి డిసడ్వాంటేజెస్ ఎక్కువ ఉన్నాయి అడ్వాంటేజెస్ కంటే. సో ఇది ఎంతైనా ప్లాస్టిక్, కెమికల్. ఈవెన్ నువ్వు ఎంత ఫుడ్ గ్రేడ్ అయినా ఏది చేసినా కూడా కెమికలే. సో ఇట్లా టెక్నాలజీ కూడా మనుషులకి చేర్ చేస్తుంది అన్నమాట. తప్పదు. కాకపోతే కొన్ని అడ్వాంటేజెస్ దీంట్లో ఉన్నాయి. ఎందుకంటే దీంట్లో చిలుం పట్టదు, పైపులు ఊరికే పాడైపోవు. సో ఒకసారి వేస్తే ఇంకా అది విరిగితే మళ్ళీ మార్చాల్సి వస్తుంది, కానీ చిలుం పట్టడం అట్లాంటివి ఏమి ఉండవు. సో దానివల్ల ప్లస్ ఎక్కడికైనా తీసుకోవడానికి దానిలోకి సో పీవీసీ బెటర్గా ఉంటుంది. సో మీకు ఇట్లా పీవీసీ పైప్స్, సిపీవీసీ, యూపీవీసీ పైప్స్ ఫిట్టింగ్స్ కావాలంటే కాంటాక్ట్ అవ్వండి. నాయుడు ఎలక్ట్రికల్స్, మదనపల్లి.